డిస్టెన్స్ లో మన లెగ్స్ అనేవి ఉండాలన్నమాట. సో ఈ బాడీ లాంగ్వేజ్ లో మనకి ఎలా ఫీట్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి అంటే ఈ షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ అనేది ఉండాలన్నమాట. ఆ షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ముందుకు పెట్టేసి దాన్ని స్వింగ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇలాగా ఇలా అయింది, అప్పుడు అలా అయింది, ఇట్లా 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 అంటుంటే మరి ఆడియన్స్ ఎటు చూడాలండి? అలా కుదరదన్నమాట. అలా కొంతమంది కొంత వెనక్కి పడిపోతూ, వెనక్కి వాలిపోతూ ఇలా 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 మాట్లాడుతూ అంటే ఆ స్వింగింగ్ అనేది బాడీలో స్వింగింగ్ మూవ్‌మెంట్ చూపిస్తూ ఉంటారు. ఇంకా ఆ పోస్చర్స్ లో అది రాంగ్ పోస్చర్స్ అన్నమాట. సో ఎప్పుడు రైట్ పోస్చర్స్ లో మనము ఇట్లా ఉండాలి. స్టాండ్ ఎరెక్ట్. సో దాంట్లోనే స్పీకర్ కాన్ఫిడెన్స్ అనేది ఒక స్పీకర్ అనే కాదు, ఒక జనరల్ గా కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు అక్కడ నించునే ఇంటర్వ్యూ కావచ్చు, ఒక నించునే పొజిషన్ లో ఎంతో కూర్చునే పొజిషన్ అనుకున్నాం అనుకోండి. ఒక చైర్ లో కూర్చున్నప్పుడు కొంతమంది ఎలా కూర్చుంటారంటే ఇప్పుడు అదెలా అంటే మన చేతులు ఆ కాళ్ళ మీద పెట్టి చక్కగా ఆ చైర్ లో కూర్చోవాలన్నమాట. అంతేగాని మనకి ఈ గెస్చర్స్ లో మనకి వస్తాయన్నమాట. ఈ చేతుల పొజిషన్స్ లోకి వచ్చినప్పుడు పోస్చర్స్ లో ఏం చెప్పాను మీకు? కాళ్ళు ఎలా పెట్టుకోవాలి మనము, ఇదంతా చెప్పాము. అయితే కూడా ఇంకా డిస్టెన్సింగ్ అనేది కూడా ఉంటుంది. డిస్టెన్సింగ్ అంటే మనకి ఎవరితో ఎంత డిస్టెన్స్ లో మనము నించోవాలి, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అంటే బాగా మనకి ఇంటిమేట్ పర్సన్స్ ఉన్నారనుకోండి, మన ఫ్యామిలీ, మన ఇంటిమేటివ్ పర్సన్స్ అంటే సమ్ 0.5 మీటర్స్ ఆర్ దానికి అంత నెగ్లిజిబుల్ డిస్టెన్స్ అన్నమాట. మరి మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన పరిచయస్తులు అవ్వచ్చు. వాళ్ళతో ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అంటే మనము దట్ ఈస్ 1.2 మీటర్స్ డిస్టెన్స్ అట్లా మెయింటైన్ చేయాలి. మరి అసలు కొత్త వాళ్ళు స్ట్రేంజర్స్ అనుకోండి, వాళ్ళతో 3 మీటర్స్ డిస్టెన్స్ లో ఉండాలి. ఇలా ఈ డిస్టెన్స్ అంటే మనకంటే హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు. వాళ్ళతో కూడా పర్టికులర్ డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. ఈ డిస్టెన్సింగ్ కూడా చూసుకోవటం అనేది ఎంతో ఇంటెలిజెంట్ అని చెప్పొచ్చు అన్నమాట. సోషల్లీ సో ఇంటెలిజెంట్ పీపుల్ అని చెప్పొచ్చు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఎందుకనంటే ఇప్పుడు ఒక మనకి ఒక పరిధి దాటి చాలా దగ్గరగా వస్తున్నారు అంటే ఒక ఒక కొడుకుని ఒక తల్లి కావచ్చు, ఒక కూతుర్ని ఒక తండ్రి కావచ్చు, ముద్దాడటానికి దగ్గరగా రావచ్చు. ఆ ఇంటిమేషన్ తో రావచ్చు. ఇంకా వేరే ఇంటిమేషన్ తో ఎవరు వస్తారంటే అటాక్ చేయటానికి వచ్చే వాళ్ళు అలా అటాకింగ్ కి దగ్గరికి వస్తారు. ఎప్పుడైతే మనం స్ట్రేంజర్స్ ని దగ్గరికి రానికుండా చేస్తామో సేఫ్ సైడ్ లో ఉన్నట్టు. ఇప్పుడు చైన్ స్నాచింగ్స్ అని జరుగుతుంటాయండి. ఆ చైన్ స్నాచింగ్ అప్పుడు పర్సన్ ని మనం అంత దగ్గరగా మనం తేనీకుండా ఉంటే ఎన్నో కేసెస్ మనము వాటిని అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు బైక్ మీద వస్తున్నా గానీ మనకి సౌండ్ వస్తూ ఉంటుంది. చాలా దగ్గరగా వినిపించినప్పుడు మనం కొంచెము అలర్ట్ అయిపోవాలన్నమాట. యెస్. ఇంకా అలాగే ఒక పర్సన్స్ ఎవరైనా అన్నోన్ పర్సన్స్ స్ట్రేంజర్స్ మన పక్కనే నడవాలని ప్రయత్నించినా గానీ మనం వెంటనే అలర్ట్ అయిపోయి వెనక్కి గాని ముందుకు గాని అలాగా వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ మనం తీసుకోవాలన్నమాట. దట్ ఈస్ డిస్టెన్సింగ్, పోస్చర్స్, ఆల్ దీస్. అండ్ ఆల్సో వాకింగ్ స్టైల్. ఇప్పుడు మనము ఈ పోస్చర్ లో ఏం చెప్పుకున్నాము? ఇలా ఎలా నించోవాలి, ఎలా కూర్చోవాలి అనే విషయంలో ఇక వాకింగ్ స్టైల్ అనేటప్పటికి ఎలా వాక్ చేయాలి? కొంతమంది స్పీడ్ వాక్ చేసేస్తారన్నమాట. ఎలా అంటే వాళ్ళ ఆ వాకింగ్ స్టైల్ బట్టి ఎలా చెప్పొచ్చు అంటే వాళ్ళు సమ్ ఫాస్ట్ థింకర్స్ అని చెప్పొచ్చు. అలాగే ఇంకా సమ్ మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. అలా అని చెప్పొచ్చు. ఫాస్ట్ గా నడిచేవాళ్ళు. మరి మీడియం గా నడిచేవాళ్ళు ఉంటారు. మీడియం గా నడిచేవాళ్ళంటే హయ్యర్ అఫీషియల్స్ మీడియం స్పీడ్ తో నడిచేవాళ్ళు. సీఈఓస్ అలా ఉన్నవాళ్ళు అలా మీడియం సైజ్ లో నడుస్తారన్నమాట. మీడియం లైక్ ఆ స్పీడ్ తో వెళ్తారు. లో స్పీడ్ అంటే ఈ ఎవరు అంటే కొంచెం ఈ లో లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు అలా ఎక్కడో ఆలోచించుకుంటూ అలా నడుస్తారు. సో ఆ వాకింగ్ స్టైల్ కూడా మనము ఎప్పుడు చూసుకొని అలర్ట్ గా ఉండాలి. ఒక స్పీకర్ ఇప్పుడు స్టేజ్ మీదకి పిలిచినప్పుడు వెళ్తున్నప్పుడు ఎలా స్టెప్స్ ఎక్కేటప్పుడు ఎలా వెళ్తున్నాం? ఓవర్ స్పీడ్ గా అలా వెళ్ళిపోవటమా? లేకపోతే స్లోగా ఏదో అమ్మో ఇప్పుడు చెప్పాలని భయపడుతూ వెళ్ళిపోవటమా కాకుండా మీడియం స్పీడ్ లో ఒక అథారిటేటివ్ గా ఒక డిగ్నిఫైడ్ గా వెళ్ళడం అనేది చూసుకోవాలన్నమాట. ఆ పోస్చర్ లోనే మన డ్రెస్సింగ్ కావచ్చు, మన మంచిగా డీసెన్సీగా ఉంటూ అలా మంచి డ్రెస్సింగ్ వేసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి గెస్చర్స్. గెస్చర్స్ అంటే ఈ హ్యాండ్ మూవ్మెంట్స్ మన ఆర్మ్స్ ఎలా మూవ్ చేస్తున్నాము, ఫింగర్ మూవ్మెంట్స్ ఎలా యూజ్ చేస్తున్నాము ఇలా చూసుకోవచ్చు. మరి గెస్చర్స్ ఎందుకు యూస్ఫుల్? మరి మాట్లాడుతున్నప్పుడు చేతులు యూజ్ చేయకుండా మాట్లాడితే ఏమవుతుంది అంటే ఒక సెంటెన్స్ ఏదైనా మనం చెప్పేటప్పుడు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఈ రోజు మణికర్ణిక మరియు మిగతా గ్రూప్స్ అలవాటు అయిపోయి చేతులు యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు చేతులు వాడకుండా గనక నేను ఇలా కట్టుకొని ఇలా కట్టుకొని నేను ఈ రోజు ఈ గ్రూప్ లోకి నన్ను ఆహ్వానించినటువంటి మెంటర్స్ కి, వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ కి
నేను నాకు ఏంటంటే నమస్కరించుకుంటున్నాను అని చెప్పాననుకోండి. అదెలా ఉంటుంది అలా కాకుండా, ఈరోజు నన్ను ఈ గ్రూప్‌లోకి ఆహ్వానించినటువంటి ఈ ఆహ్, ఈపీఎస్ గ్రూప్స్ మెంటర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే ఈ పార్టిసిపెంట్స్ అందరికి కూడా ఆహ్, చాలా యాక్టివ్‌గా ఉన్నారు. కృతజ్ఞతలు. ఇలా చెప్పటంలో ఎట్లా తేడా ఉంటుంది. సో, దాంట్లో మనము ఏంటి ఈ హ్యాండ్ గెస్చర్స్ యూజ్ చేసినప్పుడు ఆడియన్స్ కనెక్షన్ అనేది ఆ హ్యాండ్ గెస్చర్స్‌తో వస్తుందన్నమాట. మనం అలా చాలా మంది ఏం చేస్తారంటే, ఇలా పాకెట్స్‌లో లాక్ చేసుకుంటారు. కొంతమంది స్పీకర్స్ ఇలా పెట్టుకోవటం గాని, స్పీకర్స్ అనే కాకుండా క్యాజువల్‌గా కూడా చెప్పుకుంటే మనము, ఇలా పాకెట్‌లో హ్యాండ్స్ లాక్ చేసుకుంటే మనకి ఏదో హిడెన్ ఎజెండాస్ ఉన్నట్లు లెక్కనమాట. అంటే మనం ఏదో దాస్తూ అంటే మనకి లోపల వేరే ఉన్నాయి. వేరే ఆలోచనలు, వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయి. కానీ బయటికి వేరే చెప్తున్నాం అని అర్థం అన్నమాట. సో, ఇలాగా పాకెట్స్‌లో అనేది ఉంచుకోకూడదు. అలాగే ఇలా పెట్టుకోవటం గాని, మనం వినేటప్పుడైనా గాని ఎక్కడ కూడా ఇలా పెట్టుకొని లాకింగ్ ఆఫ్ ద ఆర్మ్స్ అనేది దీన్ని లాక్ పొజిషన్ అంటాం. క్రాస్డ్ హ్యాండ్స్ అనేవి పనికిరాదు. స్టూడెంట్స్‌లో కూడా ఒక శాస్త్రీయమైన సర్వే చేశారండి. దాని ప్రకారము ఇలా లాక్డ్ హ్యాండ్స్‌తో వింటున్న వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పేది ఎక్కువగా గుర్తుంచుకోలేకపోతున్నారు అనేది ఒక సర్వేలో శాస్త్ర ప్రకారం ఈ సైంటిఫికల్‌గా ప్రూవ్ అయిందట. సో, ఈ క్రాస్డ్ హ్యాండ్స్ అనేవి మనం చేయకూడదు. దిస్ ఈస్ లాకింగ్ పొజిషన్. సో, ఈ పొజిషన్‌లో ఎప్పుడు కూడా వినకూడదు. ఇంకా అలాగా వెనక్కి చేతులు పెట్టుకుంటారు కొంతమంది. ఇలా వెనక్కి చేతులు పెట్టుకొని చెప్పటం అనేది జరుగుతుంది. కొంతమంది ఎలా చెప్తారంటే ముందుకు చేతులు కట్టుకుంటారు. ఇంకా అట్లాంటి గెస్చర్స్ చూపిస్తుంటారు. ఇంకా గెస్చర్స్ ఎలా ఉండాలి అంటే మనం ఏవైతే మాట్లాడుతున్నామో దానికి కనెక్టివ్‌గా గెస్చర్స్ ఉండాలి. ఇప్పుడు ఒకటి మాట్లాడుతూ అంటే మనకు అలవాటైపోయి ఏదో ఇలా అనుకుంటూ, అలా అనుకుంటూనో, లేతే ఇలా డ్రెస్‌ని సెట్ చేసుకుంటూనో ఏదో అట్లా చేసామంటే దానికి మ్యాచింగ్ కాదు. మ్యాచింగ్‌గా ఏదైతే చెప్తున్నామో దానికి కరెక్ట్‌గా చెప్పినట్టయితేనే అది లింక్ అవుతుంది. లేకపోతే అదొక మేనరిజంగా అయిపోయి ఏంటి అని వాళ్ళకి అది కనెక్ట్ అవ్వకపోగా బోర్ వస్తుంది. అదే మేనరిజం కంటిన్యూ చేయటం వల్ల ఆ బోర్ అనేది వస్తుందన్నమాట. సో, ఈ గెస్చర్స్‌కి సంబంధించినటువంటి హ్యాండ్ మూవ్‌మెంట్స్ అనేవి అలా మనం అలర్ట్‌గా ఇంకా అసలు ఎంత బాగా చూపించుకోవచ్చంటే ఇట్లా సక్సెస్‌కి ఇలా చూపించటము. ఇంకా ఎట్లా ఒక ఒక వ్యక్తి ఈ విధంగా ఇంపాక్ట్ ఫౌండేషన్‌లో ఉన్నటువంటి కోర్సుల ద్వారా తన్ను తాను శోధించుకుంటూ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారు తన శాయశక్తుల ఆహ్, తన శ్రమని ఒడ్డి ఇలా మెంటర్స్ అందరూ కూడా ఈ రకంగా ఒక సమాజంలో ఎంత ఉత్తేజాన్ని కలిగిస్తున్నారు అని చెప్తున్నామనుకోండి. ఇలా ఆ హ్యాండ్స్‌ని ఎలా మూవ్‌మెంట్స్ చేయాలంటే ఇలా వేస్ట్ నుంచి పైకి, కిందకి, ఇలా పక్కకి, ఇలా విశాలంగా అని చెప్పడానికి గాని, లేదా అలా చెప్పడానికి అలాంటి హ్యాండ్ మూవ్‌మెంట్స్‌ని అలా ఉపయోగించుకోవాలి. మనం వేస్ట్ నుంచి కిందకి మాత్రం హ్యాండ్ మూవ్‌మెంట్స్‌ని చూపించకూడదు. వేస్ట్ నుంచి పైకి ఇలా హ్యాండ్ మూవ్‌మెంట్స్‌ని చూపించాలన్నమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్. సో, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ మీన్స్ ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని పెద్దలు చెప్పారు. అవునా? మన ఫేస్‌ని బట్టే మన మైండ్ ఎలాంటిది అనేది తెలిసిపోతుంది జనాలకి. చాలా మంది కూడా కొందరు అంటారు, "నాకు వాడు నచ్చడు. నాకు వీడు నచ్చడు." అలా ఏమో నేను తనతో మాట్లాడను. అతనితో నేను టీమ్ వర్క్ చేయను. ఇట్లా ఏంటంటే ఒక ఇంటెన్షన్ అనేది అలా ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ ఫేస్ రీడింగ్ ద్వారా చాలా మందికి ఫేస్ రీడింగ్ కూడా తెలుసు. అట్లా ఆ ఫేస్ రీడింగ్ ద్వారా ఏమవుతుందంటే ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ చాలా మంది ఎలా ఉంటారంటే ఏదో ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ ఏంటో పాపం వాళ్ళ మీదకే వచ్చినట్టు అలా ఉంటారన్నమాట. అలా ఎలాంటి పొజిషన్స్ ఇట్లా హ్యాండ్స్‌లో బాగా డిప్రెస్డ్ పీపుల్ గింతే. ప్రపంచంలో బాధలన్నీ వాళ్ళకే వచ్చినాయేమో. అలాగా ఈ చేతులు ఎప్పుడు కూడా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌లో మనకెప్పుడు చేసేటప్పుడు చేతులు అస్సలు ఈ హెడ్ వైపు చేతులు ఎప్పుడు రావద్దు. ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఏమన్నా స్మైల్ చూపించేటప్పుడు కావచ్చు అట్లా ఇలా అంటాం గానీ అసలు ఫేస్‌ని టచ్ చేసే విధంగా హ్యాండ్ అనేది ఉండకూడదు. అని ఎందుకు అంటే ఇలా చూడండి వినేటప్పుడు ఇలా వింటాం. లేకపోతేనేమో ఏంటంట ఇప్పుడు ఈ స్పీకర్ చెప్తుంది ఏందంట? ఏంటి ఇయన్నీ నాకు తెలిసినయే గదా! ఏంటి ఏం కొత్తగా చెప్తున్నావు చూద్దాం అబ్బా! అట్లా అంటాం. లేకపోతేనే ఇది జడ్జిమెంటల్ అవ్వచ్చు. లేదా ఏంటి ఒక సస్పెక్టివ్‌గా అనుమానాస్పదంగా చూడటం. ఒక మనిషిని అనుమానాస్పదంగా చూడటం. అట్లా ఈ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌లో మన ఐ కాంటాక్ట్ కంటితో మనము ఏమంటారు కంటితో పసిగట్టేసేయొచ్చండి. ఆ! అని అంటారు. ఆవలిస్తే పేగులు లెక్కేస్తారన్నట్టు. ఇలాగా కంటితో చూసి పసిగట్టేటువంటి ఎన్నో ఉంటాయి. కంటితో ఎంతో కనెక్ట్ అవుతాయన్నమాట.
అలా ఈ ఫేస్ ని మనం ఎప్పుడు కూడా ఇలా యూజ్ చేయటం అనేది చేయకూడదు. ఇలా కానీ కొంతమంది ఇలా మాట్లాడుతూ కళ్ళు నలుపుకోవటాలు, లేకపోతే ఇలా పెట్టుకొని వింటుంటారు. కొంతమంది ఇలా పెట్టుకోవటాలు, ఇలా పెట్టుకోవటాలు, ఇలా పెట్టుకోవటాలు, లేకపోతే ఇలా పెట్టుకొని వింటారు. ఇయన్నీ కూడా ఎక్కడ కూడా ఒక ఇంటర్వ్యూ కావచ్చు, కొంతమంది మనల్ని గమనిస్తున్నారు అన్నప్పుడు ఈ హ్యాండ్స్ ఎప్పుడు కూడా హెడ్ వైపు అస్సలు వెళ్ళకూడదు. హెడ్ వైపు అస్సలు వెళ్ళకూడదనమాట. సో నెక్స్ట్ ఇంకేంటి ఇక్కడ ఇవి వెళ్ళకూడదు. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అని చెప్పుకుంటున్నాం కదా! ఇందులో మనకేంటంటే ఫేస్ లో మనకి 80 మజిల్స్ ఉంటాయి. 80 మజిల్స్ నుంచి మనకి ఎన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వచ్చంటే 7000 ఎక్స్‌ప్రెషన్స్. 80 మజిల్స్ 7000 ఎక్స్‌ప్రెషన్స్. ఆశ్చర్యం అవ్వచ్చు. మనకు తెలిసి జనరల్‌గా నవరసాలు అంటాం మనం. అసలు ఎన్ని ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఇమోజిస్ తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు? ఇమోజిస్ అంటే ఎన్ని పెడతారసలు. ఎన్ని పెడతారు. ఎన్నైనా పెట్టొచ్చనమాట. అంటే అన్ని మజిల్స్ నుంచి మనం అన్ని రకాల ఎక్స్‌ప్రెషన్స్‌ని ఇవ్వచ్చు. సో దాన్ని పాజిటివ్‌గా యూజ్ చేసుకోవాలి ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అనేవి. ఇప్పుడు మన ఐ కాంటాక్ట్ ఉంది. నేనిక్కడ చూడకుండా ఏదో పక్కకు చూసి భయపడుతూ నేను పక్కకు చూసి అట్లా పక్కకు చూసి లేదా కిందకి చూసి మాట్లాడుతున్నాననుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే పక్క వాళ్ళతో మాట్లాడేటప్పుడు స్ట్రేంజర్స్ అయినా కావచ్చు, లేదా కొంతమంది తెలిసిన వాళ్ళైనా కావచ్చు, సిగ్గుపడుతూ ఉంటారు. కిందకి చూస్తూ ఉంటారు. అక్కడే వాళ్ళ వీక్‌నెస్ అనేది ఎదుటి వాళ్ళకి తెలిసిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళు కళ్ళల్లో పెట్టి చూడట్లేదో, వాళ్ళలో ఏదో తప్పు చేయొచ్చు. అంటే డిస్‌హానెస్టీ ఉండొచ్చు. ఏదో తప్పు చేయొచ్చు. లేదా వాళ్ళు ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఉండొచ్చు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండొచ్చు. అలా వాళ్ళ ఏంటంటే ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా ఎదుటి పర్సన్‌కి తెలిసిపోతాయంటే. అయితే మరేంటి మాటికి కళ్ళు అలాగే పెట్టి చూడాలా అంటే అది కరెక్ట్ కాదు. అంటే ఎంతవరకు చూడాలి అనేది మనకి ఆ సెన్స్ అనేది తెలియాలి. జనరల్‌గా చూస్తూ మామూలుగా అలా పెట్టుకోవాలి. కానీ కొంతమంది అలా స్టేరింగ్‌గా చూస్తుంటారండి. కొంతమంది ఎలా అంటే ఇది జెంట్స్ విషయంలో కొన్ని సార్లు లేడీస్‌ని అట్లా అలా చూడటం వల్ల ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తులకి ఈ డిస్కంఫర్ట్ ఫీలింగ్ అనేది రాదు. కానీ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే చాలా వరకు ఏంటంటే కనెక్షన్. ఇప్పుడు ఒక స్పీకర్‌గా చెప్తున్నప్పుడు మరి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి. గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని మరి ఎలా చూడాలి అంటే మనం అలా చెప్పుకుంటూ ఏం చేయాలంటే ఒక యూ షేప్‌లో కావచ్చు. ఒక యూ షేప్‌లో మనం అలా చూసుకుంటూ అంటే అలా చూసుకుంటూ కొంతసేపు అలా చూసుకుంటూ అట్లా కవర్ చేసుకోవాలి. ఆడియన్స్‌ని కవర్ చేసుకోవడం. ఒక డబుల్ షేప్‌లో కావచ్చు. అలా కొంతమందిని ఒకసారి చూసినప్పుడు మళ్ళీ ఇంకొంతమంది అలా వాళ్ళ వైపు చూస్తున్నాము అంటే వాళ్ళు అలర్ట్ అయ్యి వీళ్ళేదో చెప్తున్నారురా మనం ఏదో వినాలిరా అని చెప్పేసి వాళ్ళు అలర్ట్ అవుతారన్నమాట. అదే చూడలేదనుకోండి ఇక వాళ్ళు ఇష్టం వచ్చిన బాడీ లాంగ్వేజ్ లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకసలు ఏంటంటే వాళ్ళకి మైండ్‌లోకి కూడా వెళ్ళదనమాట. సో ఐ కాంటాక్ట్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఇంకా ఇంకా ఏంటి ఈ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ లో మనం ఎన్ని పలికించొచ్చు. ఇప్పుడు ఎందుకు ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అంత అవసరం? ఒక స్పీకర్‌కి ఎందుకు అవసరము అంటే మరి మనం ఎన్నో చెప్తుంటాం. ఒక టాపిక్‌లో చెప్పాల్సొచ్చినప్పుడు మనం ఆవేశంగా చెప్పాల్సి రావచ్చు. ఏంటది? మరి దేశభక్తి ఆహ్, మనకి ఎందరో ఈ లీడర్స్ మనకున్నారు. వాళ్ళు ఎంత దేశభక్తితో తన ప్రాణాలను అర్పించి మనకి ఇలా స్వాతంత్రాన్ని ఇచ్చారు. వాళ్ళు ఇవ్వడం వల్లే మనం ఇంత స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకుంటున్నాము అని అలా ఆ దేశభక్తిని గురించి చెప్తున్నప్పుడు ఆ దేశభక్తి మనలో నిమిడిపోవాలి. అది బయటికి కనిపించాలి. ఇప్పుడు మనం ఎందుకంటే ఈ సినిమాలకు అంతగా ఎందుకు కనెక్ట్ అయిపోతున్నాము అసలు సినిమాలకి? ఒక్కసారి ఎప్పుడో చూసిన సినిమా మనకెందుకు ఎక్కువగా గుర్తుండిపోతుంది. బాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ అయితే కొంతమంది చూసిన సినిమానే వందల కొద్ది సార్లు చూస్తారు. ఎందుకు అంటే అక్కడ ఎమోషన్స్ పీపుల్‌కి ఎక్కువగా గూడా కనెక్ట్ అయ్యేవి ఆ ఫీలింగ్స్ అన్నమాట. ఆ పాథోస్ అంటారు వాటిని. ఆ ఫీలింగ్స్‌కి ఎక్కువగా జనాలనేది కనెక్ట్ అవ్వటం అవుతుందన్నమాట. సో, ఆ ఫీలింగ్స్‌ని మనం చూపించగలగాలి దానికి. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ ఒకవేళ ఒక సంతాప సభకెళ్ళామనుకోండి, ఆ సంతాప సభలో ఎలా ఉండాలి? దానికి తగ్గట్టు ఆ ఫీలింగ్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఒక మంచి శాంతి వాతావరణంలో అలా వాళ్ళ గురించి చెప్పాల్సి ఉంటుంది. అదే ఒక అభినందన సభ కావచ్చు. అలాంటి సభకి ఎలా మాట్లాడాలి? ఎలాంటి లెవెల్స్ మెయింటైన్ చేయాలి అనేది ఈ బాడీ లాంగ్వేజ్‌లో ఉంటుందన్నమాట. ఇలా దీని గురించి మనకి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్‌లో ఇన్ని కవర్ అవుతాయన్నమాట. సో, మనం ఒక పర్సన్‌ని చూడాలి అన్నా ఎందుకు మనం అలాంటి అవన్నీ కూడా మెయింటైన్ చేయాలి అంటే, మనం జనరల్‌గా ఉన్నప్పుడు ఖాళీగా ఉండలేం. ఏదో ఒకటి బాడీ మూవ్‌మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాం. అలాగా బయటికి వెళ్ళినప్పుడు ఆ బాడీ మూవ్‌మెంట్స్‌లోనే మనం చిక్కిపోతాం అన్నమాట. సో, ఏంటి అంటే మన వీక్‌నెస్ బయట వాళ్ళకి తెలియకూడదు. అంటే
మన బాడీని ఎప్పుడు కూడా యాక్ట్ గా ఉంచుకోవాలి. ఏవి ఎందుకు చెప్తున్నాను అంటే బాడీ లాంగ్వేజ్ ఈజ్ రిలేటెడ్ టు సబ్ కాన్షియస్ మైండ్. దట్ ఈస్ రిలేటెడ్ టు సబ్ కాన్షియస్ మైండ్. మనకు తెలియకుండానే మూవ్మెంట్స్ వస్తాయన్నమాట. బట్ లాంగ్వేజ్ ఈజ్ రిలేటెడ్ టు కాన్షియస్ మైండ్. సో లాంగ్వేజ్ అనేది మనం కొంచెం ఆలోచించుకొని, అమ్మో ఈ పదాలు వాడితే వాళ్ళు హర్ట్ అవుతారేమో, ఈ పదాలు వాడితే ఇక్కడ డీసెన్సీ కాదేమో, ఇది వాడితే గొడవలు వస్తాయేమో, ఇలా అనుకోని మనము ఆ పదాలను వాడకుండా ఉండొచ్చు. కొంచెం కాన్షియస్ గా ఎవరో కొంతమంది తెలియక మరి నోటి దూల ఉన్న వాళ్ళు ఎడాపెడా మాట్లాడేస్తారు. కానీ చాలా వరకు లాంగ్వేజ్ ని ఏం చేసుకోవచ్చు, మన వెర్బల్ లాంగ్వేజ్ ని మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మనం ఎంత మాట్లాడాలి, ఎక్కడ ఎంత వరకు మాట్లాడాలి, ఎటువంటి వర్డింగ్ యూజ్ చేయాలి అనేది మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. బట్ బాడీ లాంగ్వేజ్ ఇన్ ఆల్ ద కేసెస్ వీ కాంట్ కంట్రోల్. దట్ ఈస్ బై డిఫాల్ట్ మన బాడీ లాంగ్వేజ్ యాక్ట్ చేయటం అనేది జరుగుతుంది. దట్ ఈస్ కనెక్టెడ్ టు సబ్ కాన్షియస్ మైండ్. కాబట్టి అది మనం ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని మనం ప్లాన్ చేసుకుంటూ బయటకు వెళ్ళినప్పుడు అది ఎవరికి కూడా మనము ఎక్స్పోజ్ చేయకూడదు. ఇప్పుడు మనకి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని ఒక మైండ్ లాంగ్వేజ్ ఉంటుంది. దాంట్లో ఈ బాడీ లాంగ్వేజ్ ద్వారా మనుషుల్ని కనెక్ట్ చేసుకొని వాళ్ళ వాళ్ళ వైపు అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటే అలా చేయించేలాగా, ఇట్స్ లైక్ నాట్ హిప్నోసిస్, కానీ అతనున్న పొజిషన్ కి అలాగే చాలాసేపు ఉండి అలాగే దాని నుంచి వాళ్ళు ఏదో ఒక వీళ్ళు ఏది చేస్తే కొంతసేపు అలాగే వాళ్ళని వాచ్ చేసి అదే పొజిషన్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆ తర్వాత వీళ్ళు ఏది చేస్తే వాళ్ళు అదే చేస్తారు. అలాగా ఆ బాడీ లాంగ్వేజ్ నుంచి కూడా మనల్ని మైమరిపించేటువంటి ప్రయత్నాలు అనేవి ఉంటాయన్నమాట. ర్యాపో బిల్డింగ్ అనేది చేస్తారు మనకి. కాబట్టి బాడీ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు కూడా వెళ్ళినప్పుడు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కావచ్చు, ఒక స్పీకర్ గా వెళ్ళినప్పుడు కావచ్చు, మన బాడీ లాంగ్వేజ్ ద్వారా మనమేంటో బయట తెలుస్తుంది. అది ఎలా తెలియాలనేది మనమే నిర్ణయించుకోవాలి. సో మనం ఎలా నించుంటున్నాము, ఎలా నడుస్తున్నాము, ఎలా కూర్చున్నాము. ఇప్పుడు ఒక స్పీకర్ గా వెళ్ళినప్పుడు కొంతమంది స్పీకర్స్ చెప్తున్నారు, తర్వాత మనం ఏదర్ సెకండ్ ఆర్ థర్డ్ స్పీకర్ అవ్వచ్చు, కూర్చున్నప్పుడు కూడా మన పొజిషన్స్ అందరు చూస్తూ ఉంటారు. మనం అలా కాకుండా ఆ పొజిషన్ ని ఏంటంటే ఎట్లా ఒక పొగరుగా కూర్చోవటం, లేకపోతే ఇలా కొంతమంది వంగిపోయి కూర్చోవటం, ఆ చేతులు ఏంటంటే ఇలా క్రాస్ చేసుకోవటం, ఇలా పెట్టుకోవటం, అలా ఇలాంటి పొజిషన్స్ కాకుండా ఒక పవర్ పోజ్. ఆ కూర్చోవటంలో కూడా పవర్ పోజ్ అంటే చైర్ లో కూర్చున్నామంటే మరీ చైర్కి ఆనుకోకూడదు, అలా అని ముందుకు రాకూడదు, ఇలా ముందుకు రాకూడదు, చైర్కి ఇట్లా ఆనుకోను కూడదు. కానీ షోల్డర్స్ మాత్రం ఎప్పుడు ఓపెన్ షోల్డర్స్ ఉండాలి. ఇలా ఇలా కూర్చోవటం అనేది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవటం అవుతుంది. సో ఎరెక్ట్ గా కూర్చోవాలి. చైర్ కి మనకి ఒక వి షేప్, వి గ్యాప్ ఉండాలన్నమాట. కొంత గ్యాప్ తో కూర్చోవాలి. సో అలా కూర్చున్న తర్వాత మన చేతులు అనేవి ఇలా థైస్ మీద మనం పెట్టాలి. చేతులు థైస్ మీద పెట్టేసి, అలా కాకుండా ఇలా ముందుకు ఇట్లా పెట్టేసుకుంటే, ఇలా పెట్టేసుకుని ఇలా ఉన్నాం అనుకోండి, ఏదో టెన్షన్ ఫీల్ అవుతున్నాము అనేది వాళ్ళకి తెలియపరచినట్టు అవుతుంది అనమాట. సో అలా కాకుండా థైస్ మీద చేతులు పెట్టుకోవాలి. అలా ఆ పవర్ పోజ్ లో ఇలాగే ఉండాలి. అది ఆ పవర్ పోజ్ లో కనుక మనం ఉన్నట్లయితే 1.5 మినిట్ ఉంటే నిజంగా ఆ పవర్ పోజ్ అనేది మనల్ని ఎంతో పాజిటివ్ యాటిట్యూడ్ లోకి తీసుకెళ్తుందట. అది కాదు అంటే మనము సమ్ ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. అలా ప్రాక్టీస్ చేస్తే బయట ఎక్కడికి వెళ్ళినా కూర్చోవాల్సి వచ్చినప్పుడు అలా మనం మన సబ్ కాన్షియస్ మైండ్ కి అలాగా ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఎక్కడికి వెళ్ళినా అఫీషియల్ గా వెళ్ళినప్పుడు కూర్చోవాల్సి వచ్చినప్పుడు అదే మనం బై డిఫాల్ట్ కంటిన్యూ అవుతుంది. పవర్ పోజ్ అంటే అలా అలా కూర్చొని చైర్లో బెండ్ అవ్వకూడదు, మరి వెనక్కి వాలకూడదు, ఇలా వాలకూడదు, ఇలా చేతులు ఇలా పెట్టకూడదు. కాళ్ళ మీద రెండు థైస్ మీద ఇలా చేతులు పెట్టేసి మన లెగ్స్ మధ్య గ్యాప్ ఎంత ఉండాలి అంటే ఒక సమ్ 1.5 feet గ్యాప్ తో అలా కూర్చోవాలన్నమాట. అలా కూర్చొనినప్పుడు అది మన నుంచి ఏమి కూడా ఎదుటి వాళ్ళకి పోవు. ఏంటి మన ఫీలింగ్స్ ఏంటి, మన ఇంటెన్షన్స్ ఏంటి, వాట్ ఈస్ అవర్ బిహేవియర్ ఆర్ వాట్ ఈస్ ఇన్సైడ్ అస్, మన ఎజెండాస్ ఏంటి, ఏమీ కూడా బయట ఎవ్వరికి వెళ్ళవన్నమాట. సో అలా అదేంటి పాజిటివ్ యాటిట్యూడ్ మాత్రమే కనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ పాజిటివ్ యాటిట్యూడ్ ఓన్లీ. అది మనం యాక్ట్ చేసినట్టు కాదు. ఆ పవర్ పోజ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం పాజిటివ్ యాటిట్యూడ్ లోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఆ బాడీ లాంగ్వేజ్ కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉందంటే, ఫర్ సపోజ్ మనం వివేకానందాన్ని తీసుకున్నాం అనుకోండి. వివేకానంద అందరూ కూడా ఏమనుకోవచ్చు, తన వాక్చాతుర్యంతో ఈ ప్రపంచాన్ని ఉర్రూతలిగి ఊగించారు. ఇప్పటికీ కూడా ఇంకా ఎన్నో తరాలకి ఆయన యువతకి ఎంతో స్ఫూర్తిగా ఉన్నారు అని చెప్తారు. అందులో ఇంకా నిజం ఏమిటి అంటే ఆయన వాక్చాతుర్యము తెలివితేటలే కాదు, ఆయన వ్యక్తిత్వము మూడు వంతులు వ్యక్తిత్వమే మనకి ఈ విధంగా మనుషులతో వాళ్ళ కలయిక కావచ్చు,
వాళ్ళ హృదయాలలో నిలిచిపోవటానికి ఒక స్పీకర్ గా అతను చెప్పినప్పుడు అందరికి అలా వెళ్ళటానికి కారణము అతని అత్యున్నత సమున్నతమైన మహోన్నతమైన అతని వ్యక్తిత్వమే ఆ బాడీ లాంగ్వేజ్ కి ఇంకా 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 ఎంతో శోభను తీసుకొచ్చిందని చెప్పొచ్చు అనమాట. అంటే ఇప్పుడు అవి మనలో ఏవి పాజిటివ్ ఇంటెన్షన్స్ లేవనుకోండి, పాజిటివ్ ఇంటెన్షన్స్ లేవు. ఇంకా మనం చెప్పే ఇప్పుడు ఒక టాపిక్ ఉందనుకోండి, దాని గురించి మంచిగా నువ్వు పాటించట్లేదు. అది పాటించకుండా ఏదో సబ్జెక్ట్ నేర్చుకొని చెప్పాలి అనుకున్నావు. మరి బాడీ లాంగ్వేజ్ టిప్స్ అన్నీ నేర్చుకున్నావు. నేర్చుకున్నంత మాత్రాన అది రీచ్ అయ్యి ఆడియన్స్ లో నువ్వు అలా చిరస్థాయిగా ఉంటావా అంటే కాదు. ఏముండాలి? పర్సనాలిటీ, వ్యక్తిత్వం ఉండాలి. ఆ వ్యక్తిత్వం అంటే ఏంటి? ఆ విలువలు నీలో నువ్వు తీసుకొని నీలో ఆకలింపు చేసుకుంటే అది బాడీ లాంగ్వేజ్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఆరా అంటారు కదా! ఆ మహోన్నత వ్యక్తులకు ఆరా ఎందుకు ఉంటుందంటే వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వమే వాళ్ళ ఆ శరీరంలో అలా ఆహ్, అలా ప్రసరిస్తుందనమాట. దాంతో అలా ఆకట్టుకుంటారు వాళ్ళు. ఎంత ప్రపంచాన్నే ఆకట్టుకుంటారు వాళ్ళు. ఒక మాట అంటే ఆణిముత్యం. అసలు అలా నించుంటేనే వాళ్ళలో నుంచి ఎన్నో పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయి. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ క్వెషన్స్ కి ఆన్సర్స్ కూడా దొరికిపోతాయి. అదెందుకు అంటే సమున్నతమైనటువంటి వ్యక్తిత్వం అన్నమాట. మనకి పాత కాలంలో అలా చెప్తారు కదా! ఆజానుబాహులు అని. మన గంపాసారిని తీసుకోండి. ఆయన ఆ రకంగా అలా నడిచి వస్తున్నారు అంటే మనకి అలా వెన్నులో ఏంటంటే ఒక ఎరెక్ట్‌నెస్ వస్తుందన్నమాట. ఒక ఎరెక్ట్‌నెస్ అలా చెప్పారు అంటే మనకి ఇంకా కొంతకాలం వరకు మనకి మైండ్‌లో ఎంతో ఎంతో పాజిటివ్ యాటిట్యూడ్ ఉండిపోయి లేదు. ఈరోజు నేను చేసేసేయాలి, మొదలుపెట్టాలి. అలా ఎందుకు వస్తుందంటే వారి సమున్నత వ్యక్తిత్వం. అలాగే వాటి హావభావాలతో మిళితం చేసి వారి వ్యక్తిత్వాన్ని, పాజిటివ్ యాటిట్యూడ్‌ని ఇవన్నీ మిళితం చేసి చెప్పటం వల్ల ఆ బాడీ లాంగ్వేజ్‌కి ఇవన్నీ తెచ్చినట్టు అవుతారన్నమాట. ఇలా ఈ విధంగా అంటే వెన్ యూ మ్యాచ్ లాంగ్వేజ్ విత్ బాడీ లాంగ్వేజ్, వెన్ యూ మ్యాచ్ యువర్ లాంగ్వేజ్ విత్ యువర్ బాడీ లాంగ్వేజ్, యువర్ ట్రూ పర్సనాలిటీ కమ్స్ ఔట్. కాబట్టి మన ట్రూ పర్సనాలిటీ ఎప్పుడైతే బయటికి వస్తుందో అప్పుడు మాత్రమే మనం ఇతరుల హృదయాలను దోచుకోగలుగుతాం. మనం చెప్పినటువంటి మాట ఇతరుల హృదయాల్లోకి చొచ్చుకొని పోయే అవకాశం ఉంటుంది. అంతేకాని నువ్వు నమ్మని విషయాన్ని ఎదుటి వాడికి నమ్మించేలా చేయాలని ఎన్నెన్నో టెక్నిక్స్ చేసినంత మాత్రాన మారదన్నమాట. So this is about body language and all these, what are those posture, gesture and these facial expressions. And voice modulation అనేది నెక్స్ట్ అనదర్ టాపిక్ గా ఉంటుంది. దాన్ని మనం వాయిస్ పెంచాల్సిన చోట పెంచి నొక్కి వక్కానించాల్సినటువంటి విషయాల దగ్గర మనం బాగా వాయిస్ రేజ్ చేయటం, పిచ్ మెయింటైన్ చేసుకోవటం, అలా ఆ వాయిస్ మాడ్యులేషన్ ఉంటుంది. అయితే దాన్ని సపరేట్ గా చెప్తారు. నెక్స్ట్ 7% ఫస్ట్ మీకు కంటెంట్ అని చెప్పాను. అలా అంటే మేడం మీరు అడగచ్చు ఏంటంటే అంటే కంటెంట్ మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదా అని. కానీ ఆ 7% అనేది సాల్ట్ లాంటిది ఫ్రెండ్స్. సాల్ట్ లాంటిది. అంటే మనకి కర్రీలో ఎన్నెన్నో మసాలాలు వేస్తాం, ఉల్లిపాయలు వేస్తాం, వెజిటబుల్స్ వేస్తాం, అన్ని వేస్తాం. కానీ సాల్ట్ వేయలేదు అంటే ఎవరైనా తింటారా? తినలేరు. అంత ఇంపార్టెన్స్ అది. 7% అవ్వచ్చు కంటెంట్. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న ఎన్ని టెక్నిక్స్ నేర్చుకున్నా, నేనేం కంటెంట్ కరెక్ట్ గా చెప్పలేకపోయాను అనుకోండి, ఆ కంటెంట్ సరిగ్గా నేను ఆ వర్డింగ్ అనేది కరెక్ట్ గా లేదనుకోండి, అది రీచ్ అవ్వదు. సో దట్ ఈస్ ఆ 7% అంటే తక్కువ చేసుకోవటం కాదది. దట్ ఈస్ లైక్ ఏ సాల్ట్. వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ వన్. సో దట్ ఈస్ కంటెంట్ కూడా కింగ్ లాంటిది. సో ఆ కంటెంట్ చాలా జాగ్రత్తగా మనకి ఏంటంటే ఒక మంచి సోర్స్ తో ఆ కంటెంట్ ని ప్రిపేర్ చేసుకొని ఆ వర్డింగ్, ఆ లాంగ్వేజ్ ఎలాంటి లాంగ్వేజ్ వాడాలి అనేది మనం మంచి సోర్స్ గా యూజ్ చేసుకొని వాయిస్ మాడ్యులేషన్ మంచిగా ఎక్కడ పేస్, ఎక్కడ వర్డ్స్ కి మధ్య, ఎక్కడ ఒక న్యూస్ రీడర్ గా మాట్లాడేటప్పుడు వర్డ్స్ కి మధ్య గ్యాప్ ఇవ్వటము. అలా మరి పాజ్ అంటే ఏదైనా ఒక మంచి కొటేషన్ ఇచ్చినప్పుడు ఒక ఫీల్ లోకి వెళ్ళిపోతారు ఆడియన్స్ అలా ఫీల్ లోకి వెళ్ళిపోయినప్పుడు అలా చెప్పి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనేది ఆ పాజ్ ఇచ్చాము అంటే, లేదంటే ఇలా ఫ్లోలో మనం ఒక కొటేషన్ చెప్పేసేసి లైక్ జస్ట్ హ్యూమన్ బాడీ ఈజ్ ద బెస్ట్ పిక్చర్ ఆఫ్ హ్యూమన్ సోల్ అనేది నేను హ్యూమన్ బాడీ ఈజ్ ద బెస్ట్ పిక్చర్ ఆఫ్ హ్యూమన్ సోల్. ఈ రోజు బాడీ లాంగ్వేజ్ సెషన్ లో మనం ఇలా వెళ్ళిపోయాను అనుకోండి, ఆ కొటేషన్ కి విలువే ఉండదు. హ్యూమన్ బాడీ ఈజ్ ద బెస్ట్ పిక్చర్ ఆఫ్ హ్యూమన్ సోల్ ఇలా అన్నాను అనుకోండి, ఆ సోల్ అని చెప్పేసి అక్కడ స్లోగా చెప్పి ఎక్కడ పెద్దగా చెప్పాలి, ఎక్కడ తగ్గించి చెప్పాలి, ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ స్పేస్ గా మాట్లాడాలి అంటే అట్లాంటివి టెక్నిక్స్ మనం యూజ్ చేసినట్లయితే ఇదంతా కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ లోకి వస్తుంది. దట్ ఈస్ అందుకే మనం 55% మాక్సిమం పర్సెంటేజ్ ఇది బాడీ లాంగ్వేజ్ కి ఎందుకు ఇచ్చామంటే
దట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సబ్ కాన్షియస్ మైండ్ కి రిలేటెడ్ కాబట్టి దీన్ని ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. మనం కాన్షియస్ గా చేయలేకపోతున్నాం కాబట్టి తెలుసుకొని ఒక ఇంటర్వ్యూలో కావచ్చు, ఒక ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, మనం ఇద్దరితో మాట్లాడుతున్నాం అనుకోండి, ఫ్యామిలీలో కూడా మనం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకుండా ఎటో తిరిగి చూస్తే పొగరు అని చెప్పేసి గొడవలు వచ్చేస్తాయి. ఒక నలుగురు ఫ్రెండ్స్ అనుకోండి, ఒకళ్ళ వైపు చూస్తున్నాం, ఇంకోళ్ళ వైపు చూడట్లేదు. వీళ్ళు వాళ్ళకే బెటర్, వీళ్ళు ఫ్రెండ్స్ కాదు అలా అనుకుంటారన్నమాట. సో ఒక గ్రూప్ లో అందరినీ మెయింటైన్ చేస్తా, ఈక్వల్ గా మెయింటైన్ చేయడం, అదంతా కూడా ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయి. సో I think I gave some important information to you, and thank you for this wonderful opportunity. Yes, thank you, madam. Thank you so much. So మీరు కూడా ఇవన్నీ తెలుసుకొని, when language matches to the body language, when language matches to your body language, then సో మీరందరూ కూడా మీ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ ని మ్యాచ్ చేసుకొని మీ ట్రూ పర్సనాలిటీని అలా మీరు ఎవాల్వ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ మహత్తర అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మెంటర్స్ అండ్ పార్టిసిపెంట్స్ అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఇంపాక్ట్ ఫౌండేషన్. యా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సింగ్ గారు. చాలా మంచి, అసలు ఎలా చెప్పాలంటే చాలా అద్భుతంగా చెప్పారు. మీలో ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ అన్ని వేరియేషన్స్ ని కూడా చూపించి చెప్పారు. ఆ ఫేషియల్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, నెక్స్ట్ అలాగే మనం గెస్చర్ అండ్ పోస్చర్ మనం ఏ విధంగా వాడతాం, ఏ విధంగా యూజ్ చేస్తాం ప్రతి ఒక్కటి కూడా. సో అలాగే మనం అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు వే ఆఫ్ టాకింగ్ అండ్ వే ఆఫ్ థింకింగ్ అండ్ మన ర్యాపో బిల్డింగ్ ఏ విధంగా మనం చేసుకోవాలి. సో అలాగే మన ఫేషియల్ ఎక్స్పీరియన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అవతల వాళ్ళ మన గురించి ఏమనుకుంటున్నారో, మనం వాళ్ళ గురించి ఏమనుకుంటున్నాము. సో అలాంటి విషయాలు చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. వన్స్ అగైన్ మేడం, ఐ థింక్ అనిల్ గారు, సత్య, మోర్ 5 minutes. ఒకసారి మేడం గారు ఉంటే మేడం గారు చెప్పిన పాయింట్స్ లో కొన్ని ఆవిడ వేరియేషన్స్ కొన్ని చెప్తారు. ఒకసారి మేడం, గెస్ట్ ఆఫ్ ఓనర్. హాయ్ మేడం, షీ ఇస్ నాట్ దేర్. ఓకే అనిల్ గారు, మీరు మేడం కి కొన్ని పాయింట్స్ చెప్పండి. చెప్పేసేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకోండి. సెషన్ ఎండ్ అవుతుంది మళ్ళీ. అవునా? ఓకే ఓకే. ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడు మన సెషన్ అయితే ఎండ్ అవుతుంది, 40 minutes అయింది. సో ఎవరైనా సరే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలి అనుకుంటే వెంటనే ఒకసారి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ వల్ల మనం ఇంకా ఎక్కువగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో దయచేసి అందరూ కూడా రీజాయిన్ అవ్వండి. సో ప్లీజ్ అనిల్ గారు ఒకసారి వైండ్ అప్ చేసేసేసి మళ్ళీ ఓపెన్ చేసేసేయండి. మళ్ళీ